రాష్ట్ర ప్రభుత్వంపై బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లోని గణేష్ ఉత్సవాలకు 1,15,00,000 రూపాయలు మంజూరు చేసి అధ్వానంగా ఉన్న ప్రభుత్వ గురుకుల పాఠశాల, ప్రభుత్వ పాలిటెక్నిక్, డిగ్రీ కాలేజీకి మాత్రం నిధులు ఎందుకు కేటాయించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఇక పండుగలకు ఆయన వ్యతిరేకం కాదని, ఎంతో చక్కటి భవిష్యత్తు ఉన్న విద్యార్థుల ఆత్మగౌరవ సమస్యలను తీర్చిదిద్దటమే ఆయన ప్రధాన లక్ష్యమని హితవు పలికారు. పాఠశాలల సమస్యలపై బడంగపేట గణేష్ ఉత్సవ సమితి, బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితిని సహాయం చేయాలని కోరడంతో బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి 5 లక్షలు, బడంగపేట్ గణేష్ ఉత్సవ సమితి ₹1,00,000 కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఇక ఇతర గణేష్ ఉత్సవ సమితి సభ్యులు, నాయకులు ముందుకొచ్చి మన ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, కాలేజీల అభివృద్ధికి తోడ్పాటునందించాలని మేయర్ ఇబ్రహీం శేఖర్ కోరారు. గవర్నమెంట్ స్కూళ్ల మీద మొన్న స్టేట్ వ్యాప్తంగా ఏదైతే స్కూళ్లకు ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలని ఏదైతే నిర్ణయం తీసుకుందో, అట్లాంటి నిర్ణయం వచ్చేంత వరకు మా మున్సిపల్ నుండి కూడా గురుకులాలకు సంబంధించింది కావచ్చు, డిప్లొమాకి సంబంధించింది కావచ్చు, డిగ్రీ కాలేజీకి సంబంధించింది కావచ్చు, ఏదైనా అంటే హై స్కూల్ పైన ఉన్న వ్యవస్థలు ఏదైతే ఉన్నదో హాస్టల్స్, ఇవన్నిటికీ మా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా ఒక్క సంవత్సరానికి ఇప్పుడు మనం 11 రోజులకు 1,15,00,000 పెట్టినాం. మనం ఏంటి పెట్టినామండి? మనం 11 రోజులకు మనము 1,15,00,000 పెట్టినాం. నేనేమంటున్నా, ఒక సంవత్సరానికి 1 కోటి రూపాయలను మనము అందరం కూడా పెట్టాలని మా మేయర్ గారిని, కార్పొరేటర్లందరినీ కూడా నేను ఈ వేదిక నుంచి వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. అయితే రెండోది, ఇమ్మీడియట్ గా కూడా అంశం వస్తుందండి, కలెక్టర్ గారు ఒప్పుకోరు అని. ఈ విషయంపై కలెక్టర్ గారు పర్మిషన్ ఇవ్వాలని అంటారు. నేనేమంటున్నాండి, దేవుళ్ళకి చేస్తే కలెక్టర్ గారు ఒప్పుకుంటారు, 11 రోజులకు 1 కోటి రూపాయలు పెడితే కలెక్టర్ గారు ఒప్పుకుంటారు. ఈ దేశంలో వేల సంవత్సరాల నుండి వివక్షత గురైపోయి ఈ రోజు కూడా చిన్న పిల్లలండి, కిరికీలు లేవు, పరదలు కట్టింది ఇట్లా, ఆ పరదలు చినిగిపోయి ఉన్నాయి, తాగడానికి మంచినీళ్ళు లేవు, హాస్టళ్లల్లా టాయిలెట్స్ లేవు, డిగ్రీ చదువుకునే అమ్మాయిలకు అబ్బాయిలకు మంచినీళ్ళు లేవు, స్వీపింగ్ లేదు. వీరికి ఇవ్వడానికి కలెక్టర్ గారు ఎందుకు ఒప్పుకోరండి?